నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రిపబ్లిక్ డే సందర్భంగా అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. పూర్వ విద్యార్థులు మిత్ర 85 బ్యాచ్ కు చెందిన తిరుపతి రెడ్డి, లక్ష్మారెడ్డిలు తమకు విద్యా బుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన కళాశాల రుణం తీర్చుకోవాలని సంకల్పించి 5 లక్షల రూపాయల ఖర్చుతో విద్యార్థుల కోసం స్టడీ అవర్స్ షెడ్ నిర్మించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి 6 టీవీ CEO శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యడ్మ సత్యం, రిటైర్డ్ ప్రిన్సిపల్ సుధాకర్, సురేందర్ రెడ్డి, సదానందం గౌడ్లు పాల్గొన్నారు. వ్యవస్థకు సంబంధించిన వారు వెనుకబడ్డారు. వాళ్ళకి అప్డేట్ తీసుకోవడం సెపరేట్ గా వాళ్ళకి విద్య ఇస్తే బాగుంటుంది ఒక మంచి ఆలోచన స్టార్ట్ అయింది. కానీ ఆ రోజు ఆలోచన చేసిన రోజు బహుశా ఈ పాయింట్ మిస్ అయ్యారేమో అన్నటువంటి ఫీలింగ్ నాకు ఎప్పుడైనా ఉంటుంది. సరే, మిమ్మల్ని చూసి వచ్చినటువంటి నాకు అంటే మేము ఏదైతే అద్భుతమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ని మేము తీసుకున్నామో నేను చదివే రోజుల్లో ఆ ఎక్స్పీరియన్స్ మీరు మిస్ అవ్వడం ఫీలింగ్ అయితే నాకు ఏదో ఉంది. అది ధన్యవాదాలు. సరే, నేనైతే ఎక్కువసేపు ఇప్పుడు బోర్ కొట్టించాను. బట్ ఒక 2-3 పాయింట్స్ చెప్తాను. మానవుడు ఆది మానవుడు అంటే మనకు తెలిసినటువంటి చరిత్ర ఎక్కడ చూసినా కానీ దానికి పండుగ ఏ పండుగ ఉంటే ఫుడ్ దొరికే రోజు పండుగ, అంతకుమించి తెలియదు. ఓకే, తర్వాత మనిషికి ఆచారం వచ్చింది, మతం వచ్చింది, మతాలు బట్టి పండుగలు వచ్చాయి. బికాస్ మన దేశం భారతీయ దేశం, హిందూ కల్చర్, హిందూ పండుగ. ఆ తర్వాత ఇస్లాం, తర్వాత క్రిస్టియన్, ఆ తర్వాత బుద్ధిజం, జైనిజం, సిఖిజం, ఇలాంటి డిఫరెంట్ కల్చర్స్ మొత్తం మన దేశంలో ఉన్నాయి. కనుక ఆ పండుగలు మనకు యాడ్ అయిపోయి వెనుక కూర్చోపోయేది. ఏ క్లాస్ ఉన్నా కానీ ఏ ఈవెంట్ జరిగినా నేను రిటైర్డ్ అయ్యేటప్పుడు నా సర్వీస్ 26 సంవత్సరాలు. మా రెజిమెంట్లో 1000 మంది, 16 కిలోమీటర్లు పరిగెత్తితే ఫస్ట్ 10లో నేను ఉండేవాడిని. ఫస్ట్ మీకు ఒక గోల్ ఉండాలి. నేను ఎక్కడో